జలం అనేది, నీళ్లు అనేది ఒక సంపద. బస్ మీరు ఎట్లయితే డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకుంటారో మీ గ్రామాల్లో జలాన్ని భూమిలో అయినా రిజర్వాయర్ అయినా పెట్టుకోగలిగితే అదే సంపదను సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక మాట చెప్పేవాడిని ఎప్పుడు, నదుల అనుసంధానం జరగాలి. వాజ్పేయి గారి పీరియడ్లో ఆ రోజు కూడా ప్రయత్నం చేశాం. ఆ రోజు ప్రయత్నం గంగా నది నుంచి కావేరి నది వరకు నదుల అనుసంధానం చేయాలని. అది జరిగితే ఈ దేశంలో సంపదకు ఏమాత్రం కూడా తక్కువ కాదని మీకు తెలియజేస్తున్నా. నేను ప్రధానమంత్రి గారిని అడిగాను, మోడీ గారిని అడిగితే ముందు మీరు రాష్ట్రంలో చేయండి, తర్వాత దేశంలో కూడా చేస్తామని అన్నారు. ఈరోజు ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, పోలవరం డయాఫ్రామ్ వాల్ని కూల్చేసి పోలవరాన్ని గోదావరిలో ముంచితే ఈ 21 నెలల్లో ఆ డయాఫ్రామ్ వాల్ పూర్తి చేసి, పాత డయాఫ్రామ్ వాల్ కాకుండా కొత్తదే నిర్మాణం చేశాం. ఎందుకంటే ఒక్కొక్కసారి 50 లక్షల క్యూసెక్స్ నీళ్లు సముద్రంలోకి పోతాయి. అంత ప్రమాదమైన నది గోదావరి. అంటే ఒకే రోజు 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే అతి పెద్ద నది. అలాంటప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరగకూడదని చేసిన తప్పుని కరెక్ట్ చేసి ఈరోజు మొత్తం డయాఫ్రామ్ వాల్ కొత్తది వేశాం. ఆ డయాఫ్రామ్ వాల్ పూర్తయింది. మొన్నే మా రామానాయుడు గారు గట్టిగా పనిచేసి అనుకున్న సమయం కంటే ముందు డయాఫ్రామ్ వాల్ పూర్తి చేశారు. ఈరోజు మీ యొక్క తాడిపత్రిలో అనౌన్స్ చేస్తున్నాను, యాడికలు అనౌన్స్ చేస్తున్నాను, 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దీనివల్ల గ్రావిటీతో కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. కృష్ణా డెల్టా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. అటు ఇంకా ముందుకు పోతే విశాఖపట్నం వరకు నీళ్లు వెళ్తాయి. ఈ రెండో పూర్తయితే ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉంటుంది. అది కాకుండా నా ఆలోచన గోదావరి నుంచి ఒక 200 టీఎంసీ నీళ్లు నాగార్ సాగర్ ఆయకట్టుకి, అక్కడి నుంచి నల్లమల సాగర్ ఉంది. ఆ నల్లమల సాగర్ వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు ఇస్తున్నాం. అక్కడికి నీళ్లు తేగలిగితే ఆ నీళ్లు అక్కడ ఉపయోగించుకుంటే శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు దీని మీద కాన్సంట్రేట్ చేస్తున్నాం. వంశధార, నాగావళి, చంపావతి పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. చేస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు కేంద్రం కూడా మొన్ననే నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది శ్రీకాకుళంలో వంశధార పైన. దీనిపైన తొందరలోనే నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ కూడా దాన్ని పూర్తి చేస్తాం. అదే మరి పల్నాడులో వరికపూడి శిలను పూర్తి చేస్తాం. ఏలూరులో పెండింగ్ ఉండే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. వెలుగొండ నేనే ఫౌండేషన్ వేశాను. కరువు జిల్లా, అనంతపురం జిల్లా తర్వాత ఏదైనా బాగా కరువు ఉందంటే వెలుగొండ ప్రాంతంలో, అంటే గిద్దలూరు ప్రాంతంలో ఉంది. అందుకని
దాన్ని ఈ సంవత్సరం పూర్తి చేసి వెలుగొండ ద్వారా ఈ యొక్క ప్రకాశం మార్కాపూర్ జిల్లాకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.